మన ఇళయరాజా గురించి తెలిసిందేగా. ఏది ఓ పట్టాన వదలరు. తన పాటని ఎవరైనా ముట్టుకుంటే అస్సలు ఊరుకోరు. అదేంటో మరి విచిత్రం. ఆయన గురించి తెలిసినా కూడా దర్శకులు మళ్ళీ మళ్ళీ రాజా గారి ముందే బుక్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి తన పవర్ చూపించారు మాస్ట్రో. ఈసారి కోర్టు కూడా ఆయనకే సపోర్ట్ చేసింది. మరి ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ కదేంటి? ఇళయరాజా ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేని పేరు. ఈయన పాట ఎంత హాయిగా ఉంటుందో ఈయన తీరు అంత కఠినంగా ఉంటుంది. తన పాటనెవరైనా అనుమతి లేకుండా వాడుకుంటే చుక్కలు చూపిస్తారు మాస్ట్రో. గతేడాది మంజుమల్ బాయ్స్ టీంకు ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. గుణా సినిమా పాట వాడుకున్నందుకు 5 కోట్లు పెనాల్టీ వేశారీయన. అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటే అస్సలు ఊరుకోరు మాస్ట్రో. ఆ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ టీముకు కూడా షాక్ ఇచ్చారు. తను స్వరపరిచిన ఒత్తరూబా తారెన్, ఎంజోడి మంజకురువి, ఇలమ ఇదో అనే పాటల్ని సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నారని మైత్రి మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించారు మాస్ట్రో. ఇళయరాజాకు అనుకూలంగా తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఈ సినిమా ప్రసారాలను వెంటనే ఆపేయాలని మైత్రి మూవీ మేకర్స్ ఆదేశించింది న్యాయస్థానం. 2025 కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 19 సబ్సెక్షన్ 9, 10 ఆధారంగా ఈ పాటల్ని అనుమతి లేకుండా వాడితే రాయల్టీలను పొందే హక్కు ఇళయరాజాకు ఉంటుందని తెలిపారు ఆయన తరపు లాయర్. రజనీకాంత్ కూలీ సినిమాలో డిస్కో సాంగ్ వాడుకున్నందుకు లీగల్ షాక్ ఇచ్చారు రాజా. ఈయన తీరుపై విమర్శలు బానే వస్తున్నాయి. ఆడియో కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నాక వాడుకుంటే తప్పేంటి అంటున్నారు. గతంలో ప్రాణమిత్రుడు ఎస్పీ బాలుకు సైతం నోటీసులు పంపి సంచలనం సృష్టించారు మాస్ట్రో. మొత్తానికి పాటల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ఇళయరాజా.